వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయం అంటేనే ఒక చదరంగం. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో హస్తానికి ఎదురుగాలి వీస్తుందా? ఆ అమాత్యునికి గట్టి పట్టున్న ప్రాంతంలో స్థానిక పట్టు తప్పిందా? ఆ కీలక మంత్రి సొంత సెగ్మెంట్ లో పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగిందా, లేక గులాబీ దళం వ్యూహం ఫలించిందా? మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న మేజర్ పంచాయతీలో ఓటమికి కారణమేంటి? విజయం వెనుక ఉన్న అసలు లోగుట్టు ఏంటి? ఆ అమాత్యుడి ఇలాకాలో అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అజేయమైన కోట. దశాబ్దకాలంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ ప్రాంత ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవటం ప్రత్యర్థి పార్టీలకు అంత ఈజీ కాదు అన్నది జగమెరిగిన సత్యం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఆయన నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీకి కొంత తీపి కొంత చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న కీలకమైన మేజర్ గ్రామాలను కోల్పోవటం అధికార కాంగ్రెస్ కు మింగుడు పడని అంశంగా మారింది. అంతా బాగుంది అనుకున్న చోటే అసలు సమస్య మొదలైంది. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 146 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 22 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 స్థానాలకు జరిగిన పల్లెపోరులో కాంగ్రెస్ 101 చోట్ల జెండా పాతటం విశేషం. అంటే దాదాపుగా 70% పైగా స్థానాలను కైవసం చేసుకుని ఉత్తమ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మెజారిటీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కీలకమైన మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం బోల్తాపడింది. ఇది అమాత్యుడికి షాక్ ఇచ్చే అంశమేనా అని చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. అంటే దాదాపుగా 70% పైగా స్థానాలను కైవసం చేసుకుని ఉత్తమ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. మాటల కంటే చేతలే గొప్పవి అన్నట్లుగా ఉత్తమ్ మార్క్ అభివృద్ధికి జనం పట్టం కట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మెజార్టీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కీలకమైన మేజర్ గ్రామ పంచాయతీలలో మాత్రం బోల్తాపడింది. ఆ బలహీనమైన లింకులే ఇప్పుడు అమాత్యుడికి షాక్ ఇచ్చే అంశంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీలే అసలైన రాజకీయాలకు వేదిక. అక్కడ గెలిస్తేనే అసలైన పట్టున్నట్టు లెక్క. కానీ హుజూర్ నగర్ పరిధిలోని కీలకమైన మేళ్ల చెరువు పంచాయతీలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్ద కాలంగా ఈ పంచాయతీని గెలుచుకోవటానికి కాంగ్రెస్ కంటున్న కల ఈసారి కూడా కలగానే మిగిలిపోయింది. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పట్టు కూడా ఒక్కో రోజులో పోయేది కాదని నిరూపితమైంది. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ పోరులో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. అలాగే చింతలపాలెం మండల కేంద్రంలోనూ సిపిఎం మద్దతుతో బీఆర్ఎస్ పట్టు సాధించింది. గరిడేపల్లి, మఠంపల్లి, పాలకవీడు వంటి మండలాల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచిన ప్రధాన పంచాయతీల్లో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధిని జనం నమ్మారు. అందుకే 100కు పైగా పంచాయతీలో సీట్లు ఇచ్చారు. కానీ ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం బీఆర్ఎస్ ఎందుకు గెలిచిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులపై ఉన్న సానుభూతిని బీఆర్ఎస్ కేడర్ ఓట్లుగా మలుచుకోగలిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాన నాయకత్వం లేకపోయినా బీఆర్ఎస్కు క్షేత్రస్థాయి కార్యకర్తలే శ్రీరామ రక్షగా నిలిచారు. కొన్ని చోట్ల విచ్చలవిడిగా సాగిన ధన ప్రవాహం ఫలితాలను తారుమారు చేస్తుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్కు హుజూర్నగర్లో సరైన నాయకత్వం లేకపోయినా గ్రామ స్థాయిలో క్యాడర్ బలంగా ఉండటంతో మేళ్ల చెరువులో 5, చింతలపాలెంలో 4, నేరేడిచెర్లలో 5, గరిడేపల్లిలో ఏకంగా 10 సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది. హుజూర్ నగర్ ఫలితాలు అధికార పార్టీకి ఒక వాకప్ కాల్గా మారాయి. మేజర్ పంచాయతీలో ఓటమికి కారణం అధికార గర్వమా లేక కింది స్థాయి నాయకుల మధ్య సమన్వయ లోపమా? ఐకమత్యమే బలం అనే సూత్రాన్ని కాంగ్రెస్ నేతలు మరిచారా అన్నది మంత్రి ఉత్తమ్ సమీక్షించుకోవాల్సిన సమయం ఉంది. మరోవైపు నాయకత్వం లేకపోయినా గెలిచిన బీఆర్ఎస్ కేడర్ రాబోయే రోజుల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించే అవకాశం కనిపిస్తోంది. తిరుగులేదని భావించిన నేతలకు పల్లె జనం ఇచ్చిన ఈ తీర్పు
ఒక కొత్త పాఠం. అభివృద్ధి మంత్రం, స్థానిక సమీకరణాలు, సానుభూతి పవనాలు ఇవన్నీ కలిస్తేనే విజయం సంపూర్ణమవుతోంది. ఏదేమైనా హుజూర్నగర్ గడ్డపై కాంగ్రెస్ సెంచరీ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కానీ బీఆర్ఎస్ రూపంలో ఒక బలమైన రెసిస్టెన్స్ ఎదురైంది. ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఫౌండేషన్గా మారబోతుందా అనేది వేచి చూడాలి. రాబోయే ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరింత మారే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు చేయకపోవటం కంటే ఆలస్యంగా చేయటం మేలు అన్నట్లు పల్లెపూరులో చేజారిన మేజర్ గ్రామ పంచాయతీలను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవటానికి మంత్రి ఉత్తమ్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? కార్యకర్తల్లో ఉత్సాహం నింపటానికి ఆయన చేసే తదుపరి ప్లాన్ ఏంటి అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా సరే హుజూర్నగర్ రాజకీయం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.